హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ధృవతార వలె వెలుగొందుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ఎవరు సాధించలేనటువంటి అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేత పద్మవిభూషణ్ అవార్డు పురస్కారాన్ని అందుకోబోతున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఇటువంటి అత్యున్నతమైన అవార్డులను అందుకున్నటువంటి తరుణంలో వీలైతే చిరంజీవి గారిని అభినందించాలే కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో చిరంజీవి గారిని ఒక చులకనా భావంతో చూస్తున్నటువంటి వ్యక్తులు తెలుగు. వారిలో మొదటి వరుసలో మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ, జీవిత రాజశేఖర్ ఇలాంటి ఎంతోమంది తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి అంటే గిట్టని వారు చాలామంది ఉన్నారు. పైకి మాత్రం చిరంజీవి అంటే ఏదో ఒక అభిమానం చూపిస్తూ లోపల మాత్రం చిరంజీవి మీద కుళ్ళుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు సినీ పరిశ్రమలో చాలామందే ఉన్నారు. చిరంజీవి మాత్రం అటువంటి ఏమీ పట్టించుకోకుండా సేవాభావమే ప్రధాన ధ్యేయంగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళుతూ ప్రతి ఒక్కరిని కలుపుగోలుగా మాట్లాడుస్తూ ఇతరుల విజయం తన విజయంగా భావిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంతటి మహోన్నతమైన మనస్తత్వం కలిగినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి విజయాలు చూడలేనటువంటి మనుషులు ఈ రామ్ గోపాల్ వర్మ, మోహన్ బాబు, జీవిత రాజశేఖర్. ఆయన దానికి కాందానికి ఆయన మీద సెటైరికల్స్, జోక్స్లు, ఆయన విజయాలను చిన్నతనంగా చెప్పేటువంటి ఈ చిన్నపాటి కుంచిత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులకు ఆ భగవంతుడు జ్ఞానోదయం కలిగించి చిరంజీవి గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్తో పాటు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి భారతరత్న అవార్డు కూడా ఆయన చెంతకు దరి చేరాలని ఆ దేవుడిని అభిమానులందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవ. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.